మరి సందేశంలోనికి వెళదాం. ఈరోజు మన ధ్యానాంశంగా క్రీస్తు ప్రభువారి ద్వారా ఏర్పాటు చేయబడిన ఆయన శిలువ బలియాగము ద్వారా చిందించిన రక్తము ద్వారా చెల్లించిన క్రయధనము ద్వారా ఏర్పాటు చేయబడిన తండ్రి అయిన దేవుడు వినూత్నంగా ఏర్పాటు చేసినటువంటి క్రొత్త నిబంధనకు ఉన్నటువంటి లక్షణాలు లేదా దాని స్వభావాలు, అసలు ఈ క్రొత్త నిబంధన అనేటటువంటి దాన్ని ఎందుకు తండ్రి అయిన దేవుడు పునఃస్థాపన చేయవలసి వచ్చిందో మనము వివరణాత్మకంగా సవివరంగా ధ్యానం చేద్దాం. మనందరికీ సుపరిచితంగా ఇంతకుముందే అవగాహన ఉన్నట్లుగా దేవుడు మానవాళితో వారి క్షేమాభివృద్ధి కొరకు, వారి భవిష్యత్తు కొరకు తరతరాలలో దేవుడు మనుషులతో చేసినటువంటి ఒక ఒడంబడిక, ఒక నిబంధన. ఆ నిబంధన దేవునితో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి, లోతైన సహవాసం కలిగి ఉన్నటువంటి పరిశుద్ధ సత్యవేద గ్రంథంలో ఉన్న మన పూర్వీకులైన పెద్దలైన వారి జీవితాల్లో దేవుడు చేసినటువంటి నిబంధనలు ఆయా సందర్భాలలో, ఆయా యుగాలలో, ఆయా కాలాలలో దేవుడు చేస్తూ వచ్చారు. ఈ సంగతులన్నీ మనం గతంలో విని ఉంటాం. అయినప్పటికీ మనం మరొకసారి వాటిని పునశ్చరణ చేసుకుందాం. ఏదేనులో ఆది మానవునిగా మన పితరుడైనటువంటి ఆదామును దేవుడు సృష్టించారు. ఆ ఏదేనులో దేవుడు ఆదాముతో చేసిన నిబంధన, ఆ నిబంధన ఆదాముతో చేసినటువంటి నిబంధనను మనం గమనించినప్పుడు, ఈ నిబంధన దేవుడు ఏదేనులో ఆదాముతో చేసినటువంటి నిబంధనను మనం మొదటి నిబంధనగా జ్ఞాపకం చేసుకోవచ్చు. ముఖ్యంగా గమనిస్తే ఈ నిబంధనలన్నిటినీ కూడా దేవుడు షరతులు కలిగిన, షరతులు లేని అనే రెండు రకాలైనటువంటి నిబంధనలను దేవుడు తన ప్రజలతో చేశారు. వాస్తవంగా మనం గమనించినప్పుడు ఈ భూమి మీద సంఘాలకు మధ్య నిబంధనలు, పాలకులకు ప్రజలకు మధ్య నిబంధనలు, భార్యాభర్తలుగా ఒకటిగా వివాహం ద్వారా జతపరచబడబోయే ముందు దైవజనులు వారి ఇరువురి చేత చేయించే నిబంధనలు, కుటుంబ వ్యవస్థలో ఉన్న నిబంధనలు, ఇట్లా చూసుకుంటూ పోతే ఎన్నో 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 నిబంధనలను మనము ఈ భూమి మీద చూస్తాం. కానీ దేవుడు తానేర్పరచుకున్న ప్రజల ద్వారా వారి కొరకు, వారి భవిష్యత్తు కొరకు ప్రభువు ఆదాముతో ఏదేనులో చేసిన నిబంధన, అది మొదటి నిబంధన. మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమిని నింపండి అని చెప్పినటువంటి ఆ మాటలో ఎంతో ఆశీర్వాదము, ఎంతో ఆనందము, అభివృద్ధి వారి కుటుంబాల్లో దేవుడు చూడాలనుకున్నారు. శపితమైన స్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుడు ఎటువంటి వాడంటే, ఆయన కోపిస్తూనే తన వాత్సల్యాన్ని మన ఎడల చూపించే మహాదేవుడై ఉన్నారు. కోపిస్తూనే మన మీద తన వాత్సల్యాన్ని చూపిస్తారు. ఆదాముతో చేసిన నిబంధన తరువాత ఈ ప్రజల యొక్క నీచస్థితి, వారి యొక్క ఊహలలోని లేదా తలంపులలోని ఆ విషయాలన్నీ కూడా కేవలము చెడ్డవి కనుక వారిని నశింపచేయాలని దేవుడు ఒక జలప్రళయాన్ని రప్పించి వారందరినీ కూడా నశింపచేశారు. కేవలము నోవాహు భార్య, వారి 3 కుమారులు, 3 కోడళ్ళు తప్ప. ఇదందరూ మనకు తెలుసు ఇదంతా. అయితే దానిని చూసినప్పుడు దేవుడు కనికర సంపన్నుడు గనుక, ఇదిగో ఇక మీదట ప్రజల మీదకి ఇటువంటి భయానకమైనటువంటి ఉగ్రతను నేను రప్పించను అని దానికి గుర్తుగా ఒక నిబంధన చేసి, దానికి గుర్తుగా దేవుడు ఆకాశంలో ఒక మేఘధనస్సును ఉంచారు. మనం ఎప్పుడైనా సరే చిన్న పిల్లల దగ్గర నుంచి వృద్ధులైన వారి వరకు కూడా మనం గమనిస్తే ఇంద్రధనస్సు లేదా మేఘధనస్సు వచ్చినప్పుడు దానిని బట్టి ఉల్లసించకుండా, సంతోషించకుండా ఎవరు ఉండరు. అది ఒక దేవుని కరుణకు, వాత్సల్యానికి, ప్రేమకు
ప్రజలెడల తనకున్న శ్రద్ధకు గుర్తుగా మనం దాన్ని చూస్తాం. అది నోవహుతో చేసిన నిబంధన. ఆ తర్వాత అబ్రహాముతో చేసిన నిబంధన మనకు తెలుసు. పిలిచి దేవుడు ఆకాశపు నక్షత్రాలను చూపించి, భూమి మీద ఉన్న ఇసుక రేణువులను చూపించి, వాటిని నువ్వు లెక్కించలేవు, లెక్కింప శక్యము కానంత బహు జనాంగముగా నీ సంతానమును నేను వృద్ధి చేస్తాను అని దేవుడు వాగ్దానం చేశారు. వాగ్దానమును నెరవేర్చే దేవుడు అసంభవాలను సంభవాలుగా చేసి ఆ అబ్రహాముకు చేసిన నిబంధనను నెరవేరుస్తూ వచ్చారు. తర్వాత పాలస్తీనా దేశాన్ని గూర్చి దేవుడు ఇశ్రాయేలు ప్రజలకు తిరిగి అప్పగించే విషయంలో కానీ, దానిని స్వాధీనపరిచే విషయంలో కానీ దేవుడు చేసిన నిబంధనను 4వ నిబంధనగా చూస్తాం. ఆ తర్వాత మోషేతో చేసినటువంటి నిబంధనను కూడా మనం చూస్తాం. అబ్రహామును చూసినప్పుడు విశ్వాసులకు తండ్రిగా చూస్తాం. మోషే భక్తుని చూచినప్పుడు, నాయకుని చూచినప్పుడు దేవుని ఇల్లంతటిలో నమ్మకస్తునిగా చూస్తాం. ఆ తర్వాత మోషేతో చేసిన నిబంధన తరువాత 6వ నిబంధనగా దావీదు భక్తునితో చేసిన నిబంధన. దావీదు భక్తునితో చేసినటువంటి నిబంధన ఆ తదుపరి సొలొమోనుకు కానీ వారి కుమారులకు కానీ దేవుడు కొనసాగింప చేస్తూ వచ్చారు. అదంత అద్భుతమైన నిబంధన. దావీదు భక్తుని గురించి కూడా ప్రభు అన్నది ఏంటంటే నా హృదయానుసారుడు అన్నారు. కనుక ఈ విషయాలు చూసినప్పుడు దావీదుకు చేసిన నిబంధన 6వది అయితే, 7వది అది క్రొత్త నిబంధన. ఈరోజు దేవాది దేవుడు షరతులు కలిగిన షరతులు లేని నిబంధనలను మన కొరకు చేసినటువంటి దేవుడు క్రొత్త నిబంధనను చేయటానికి దేవుడు ఇష్టపడ్డారు. ఎందుకనలా అన్ని నిబంధనలు దేవుడు చేసి సిద్ధపరిచి ఉంచిన తర్వాత కూడా మరొక క్రొత్త నిబంధన చేయటానికి ఆయన ఎందుకు సంకల్పించారు అనే విషయానికి మనం ఆలోచించినప్పుడు, దేవుడు ఒక నిబంధనను పునఃస్థాపన చేయాలనుకున్నప్పుడు, అనగా మరొక మాటలో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే, ఈ 6 నిబంధనలన్నిటి విషయాల్లో మనం గమనించినప్పుడు దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు కానీ కొన్ని మార్లు ఆయన ఎవరినైతే ఇష్టలుగా ఎంచుకున్న నాయకులు ఉన్నారో వారి జీవితాల్లో కూడా కొన్నిసార్లు అవిధేయతలు దొరికినప్పుడు ఆ అవిధేయతలను బట్టి కూడా దేవుడు తాను చేసిన నిబంధనలను ప్రజలు ఉల్లంఘించటం ద్వారా ఆయన క్రొత్త నిబంధనను ఒకదానిని పునఃస్థాపన చేయాలని అనుకోవటం గొప్ప ఆశీర్వాదకరం. మనం గమనించినప్పుడు మూలవాక్యంగా ఒకసారి మనము ఒక వచనాన్ని చదువుకుందాం. దయచేసి లేఖనాలను ఒకసారి పరిశుద్ధ సత్యవేద గ్రంథంలో నుంచి పరిశీలించాల్సిందిగా ప్రభుపేట మనవి చేస్తున్నాను. ఇర్మియా పుస్తకంలో, ప్రవచన పుస్తకంలో 31వ అధ్యాయము 31వ వచనం నుంచి 34వ వచనం వరకు మనం చూస్తే, ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ క్రొత్త నిబంధన చేయు దినములు వచ్చుచున్నవి, ఇదే యెహోవా వాక్కు. అది ఐగుప్తులో నుండి వారిని రప్పించుటకై నేను వారిని చెయ్యి పట్టుకొనిన దినమున వారి పితరులతో నేను చేసిన నిబంధన వంటిది కాదు. నేను వారి పెనిమిటినైనను వారు ఆ నిబంధనను భంగము చేసి కొనిరి, ఇదే యెహోవా వాక్కు. ఈ దినములైన తరువాత నేను ఇశ్రాయేలు వారితోనూ యోధా వారితోనూ చేయబో నిబంధన ఇదే. వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దాన్ని వ్రాసెదను. యెహోవా వాక్కు ఇదే. నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు జనులగుదురు. వారు మరి ఎన్నడూను యెహోవాను గూర్చి బోధనందుదము అని తమ వారికి కానీ తమ సహోదరునికి కానీ ఉపదేశము చేయరు. నేను వారి దోషములను క్షమించి వారి పాపములను ఇక ఎన్నడూను జ్ఞాపకము చేసుకొనను గనుక అల్పులేమి ఘనులేమి అందరూ నన్ను ఎరుగుదురు, ఇదే యెహోవా వాక్కు. ఇది మనకు చాలా ప్రాముఖ్యమైన లేఖనంగా కనబడుతుంది. దేవుడే చెబుతూ ఉన్నటువంటి మాట, ఇదిగో నేను ఒక క్రొత్త నిబంధనను చేయబోతున్నాను. ఎందుకు ఆ నిబంధనను చేయాలి, నిబంధనను చేయవలసిన దినాలు రాబోతున్నాయి ఎందుకు చెప్పారంటే, 32వ వచనంలో చూస్తే, ఇంతకుముందు పూర్వీకులైన పితరులతో చేసినటువంటి నిబంధన వంటిది ఇది కాదు, ఇది ఒక క్రొత్త నిబంధన. దీనిని గురించి కూడా ప్రభు అంటున్న మాట ఏంటంటే,
నేను వారి పెనిమిటినైనను, పెనిమిటి అనే మాటకు అర్థం ఏంటంటే భర్త. భర్త అంటే భరించువాడు, బాధ్యతలను మోసేటటువంటి వాడు, కుటుంబ వ్యవస్థను లేదా సమాజాన్ని, సంఘాన్ని ఉద్ధరించేవాడు, కడతేర్చేవాడు అని అర్థం. కనుక నేను వారి పెనిమిటినైనను అనగా యజమానినైనను, వారికి కావలసిన అన్నిటినీ సమకూర్చేటటువంటి వాడిని అయినప్పటికీ కూడా వారు వాటిని మర్చిపోయినందువల్ల వారు ఏం చేశారంటే నిబంధనను భంగము చేశారు. ఆ నిబంధనను భంగం చేసేసారు. అందువల్ల నేను ఒక క్రొత్త నిబంధనను, ఆ మాటను ఇంకొక మాట, గొప్ప మాట అంటున్నారు. ఇందులో మనం ధ్యానం చేసేటటువంటి విషయంలో మూలమైన మరొక సంగతి ఏంటంటే, వారి మనస్సులలో ఆ యోధా వారితో, ఇశ్రాయేలు వారితో చేసినటువంటి ఆ నిబంధన ఇదే. అది ఎటువంటిదంటే, వారి మనస్సులలో నా ధర్మ విధిని ఉంచెదను, వారి హృదయము మీద దానిని వ్రాసేదను. ధర్మ విధి ఈ ప్రభు చేసేటటువంటి ఒక నూతన నిత్య నిబంధన అయిన క్రొత్త నిబంధనకు మరొక పేరుగా మనం చెప్పొచ్చు, అది ధర్మ విధి. ఈ దినాల్లో చూసేటప్పుడు పూర్వకాలం నుండి ప్రస్తుత కాలం వరకు కూడా కొన్ని ధర్మాలను ప్రజలు అనుసరిస్తూ వస్తూ ఉన్నారు. ఆ ధర్మాలలో అధర్మం ఉంది, ఆ ధర్మాలలో పక్షపాతం ఉంది, ఆ ధర్మాలలో ఒక వర్గాన్ని, 2 వర్గాలను, 3 వర్గాలను కించపరిచి నీచంగా చూసేటటువంటి విధానాలు ఉన్నాయి. ఏ ధర్మమైనా గొప్పది అంటే అర్థం ఏంటంటే అందరికీ ఆమోదయోగ్యమైనది ధర్మం, అందరూ అంగీకరించేటటువంటిది ధర్మం. కుల, మత, జాతి, వర్ణ భేదం లేకుండా అందరినీ సమానంగా చూడగలిగేది నిజమైన ధర్మం. ఇదే క్రొత్త నిబంధన ధర్మం. ఆ ధర్మం ఏంటంటే, ఇక వారి పాపములను ఎన్నడూ జ్ఞాపకము చేసుకొననటువంటి ధర్మం. ఇది గొప్పదైనటువంటి తండ్రి అయిన దేవుడు ఏర్పరిచినటువంటి ఒక నూతన నిత్య నిబంధన, క్రొత్త నిబంధన. ఈ క్రొత్త నిబంధనలో మనం గమనించేది ఏంటంటే, తర్వాత ఆధారభూతమైన ఈ వచనాలను మనం ధ్యానించినప్పుడు సుస్పష్టంగా మనకు అర్థమవుతుంది. అదేంటంటే, ముందు చేసినటువంటి 6 నిబంధనలన్నీ కూడా మనకు యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేసినటువంటి ఈ క్రొత్త నిబంధనలో లేదా ధర్మవిధి అయినటువంటి ఆ నిబంధనలో మనం చూస్తాం. దీనికి సపోర్టుగా మరొక వచనాన్ని మనం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 16 నుంచి 18 వచనం వరకు 3 వచనాలు చదువుకుందాం. ఎలాగనగా, ఆ దినములైన తరువాత నేను వారితో చేయబో నిబంధన ఇదే, నా ధర్మ విధులను వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాయుదును అని చెప్పిన తరువాత వారి పాపములను వారి అక్రమములను ఇకను ఎన్నటికి జ్ఞాపకము చేసి కొనను అని ప్రభు చెప్తున్నారు. మనము ఈ ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు రాసినటువంటి 31వ అధ్యాయము 31 నుంచి 34 వచనాల్లో ఏ సంగతులైతే ప్రస్తావించారో హెబ్రీ పుస్తక రచయిత కూడా అదే విషయాలు రాస్తూ ముఖ్యంగా ధర్మవిధి అనే మాట మాట్లాడటంలో మనకి క్రొత్త నిబంధన అనేటటువంటి దానిలో క్రీస్తు ప్రభువారి ద్వారా చేయబడిన మహాబలియాగముల ద్వారా కలిగిన ఈ నిబంధన, యజ్ఞము ద్వారా కలిగిన నిబంధనలో కుల, మత, జాతి, వర్గ విభేదం ఏమీ లేకుండా ఆయన చిందించినటువంటి ఆ రక్తము ద్వారా ప్రపంచములో ఉన్నటువంటి అన్ని వర్గాల వారు అందరూ కూడా పాప విమోచన, శాప విమోచన, విడుదల పొందుకుంటారు. అందరూ రక్షించబడతారు, అందరూ పరలోక రాజ్య వారసులు అవుతారు. అంతటి ఒక యాక్సెస్ని, ఒక మహా అవకాశాన్ని దేవాది దేవుడు కల్పించారు. అదే ఉన్నతమైన ధర్మవిధి, దేవుడు విధించిన ధర్మవిధి. అక్షరానుసారమైన ఆచారపరమైన మోషే ధర్మశాస్త్రమునకు సంబంధించినటువంటి వ్యవహార కర్మకాండలు ఇవన్నిటినీ కాదు, యేసుక్రీస్తు ప్రభువారు తన యజ్ఞంలో వాటిని సంపూర్తి చేసి ముగించేశారు. అయితే ఆయన
ఏర్పరిచిన నిబంధన, క్రొత్త నిబంధన, అది ధర్మ విధానం. ఏమన్నారంటే వారి హృదయమందుంచి వారి మనస్సు మీద వాటిని వ్రాస్తాను. తాళపత్ర గ్రంథాల్లోనో లేకపోతే పేపర్ల మీదో లేకపోతే మరొక రీతిలో కాదట, హృదయంలో ఉంచి మనస్సుల మీద రాస్తానంటున్నారు. ఇది హృదయాలలో స్థిరపరచుకోవలసినటువంటిది, హృదయాలలో భద్రపరుచుకొని దానిని ఆచరించవలసినటువంటిది. దీనినే బలపరిచేటటువంటి మరికొన్ని లేఖన భాగాలను చదువుకొని కొంత సంక్షిప్తంగా వాటిని వివరించుకుందాం. మత్తయి సువార్త 26వ అధ్యాయంలో 28 నుంచి 30 వచనం వరకు చూసినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అప్పగింపబడేటటువంటి దానికి ముందు రోజు రాత్రి శిష్యులందరితో కలిసి ఒక చక్కని మహిమాయుతమైన విందును జరిగించారు. ఆయన చివరి రాత్రి భోజనము అని కూడా మనం మాట్లాడతాం. దానినే మనము ఒక దివ్యమైన ప్రభుబల్ల సంస్కార ఆరాధనగా ఇప్పుడు మనము ఉన్నటువంటి సౌలభ్యం కొలది నెలలో మొదటి వారం లేదా రెండో వారం అలా తీసుకుంటున్నాం. ఆ వచనాలను మనం చదివినప్పుడు 28 నుంచి 30 వచనం, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపబడుచున్న నిబంధన రక్తము. నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్షారసము క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఇకను దాని త్రాగనని మీతో చెప్పుచున్నానని. అంతటా వారు కీర్తన పాడి ఒలీవ కొండకు వెళ్ళి యేసుక్రీస్తు ప్రభువారే స్వయంగా శిష్యులతో ఉద్ఘాటించి చెప్పినటువంటి మాట అదేంటంటే, ఆయన తన రక్తముతో చేసినటువంటి నిబంధన ఇది క్రొత్త నిబంధన, ఇది దేవుని ధర్మవిధి. ఇక ఎన్నటికీ మన అపరాధములను, పాపమును, శాపమును జ్ఞాపకము చేసుకొననటువంటి, అనగా మనం చదువుకున్నట్లుగా గతంలో మన అపరాధ రుణపత్రాన్ని ఆయన సిలువలో మేకులతో కొట్టేశారట, ఇక అన్నటికీ జ్ఞాపకం చేసుకోరంటున్నారు. హెబ్రీ పత్రికలో కూడా మనం 8వ అధ్యాయము 6వ వచనం నుంచి 13వ వచనం వరకు ఉన్న లేఖన భాగాలను మీరు చదువుకోండి. నేను ముఖ్యమైనటువంటి వచనాలను చదువుకుందాం. 6వ వచనం నుంచి 13. ఈయన అయితే ఇప్పుడు మరి ఎక్కువైన వాగ్దానములను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తి అయి ఉన్నాడు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వం పొంది ఉన్నాడు. మనము క్రొత్త నిబంధనకున్న స్వభావాలను, క్రొత్త నిబంధనకున్న లక్షణాలను, క్రొత్త నిబంధనలో ఉన్నటువంటి పటుత్వాన్ని, దృఢత్వాన్ని మనము ధ్యానం చేయటానికి దేవుడు చక్కని అద్భుతమైన ఆధారభూతమైన వచనాలను మనకిచ్చారు. ఇది చూస్తే మరి ఎక్కువైన వాగ్దానం అన్నారు. గతములో ఉన్నటువంటి వాగ్దానాలన్నిటినీ మనం చూసినప్పుడు అవన్నీ కూడా గొప్ప వాగ్దానాలే, దేవుని చేత అనుగ్రహించబడిన వాగ్దానాలు, తన జనులు, తన ప్రజలైన ఇశ్రాయేలు వారి యొక్క క్షేమార్థమై చేయబడిన వాగ్దానాలు, నిబంధనలు. అయితే ఈ నిబంధనలు, ఈ వాగ్దానాలన్నిటిని కూడా మనం గమనించినప్పుడు దేవుని ప్రజల యొక్క అభివృద్ధి కొరకు, వారి ఆశీర్వాదం కొరకు చేయబడినవి. ఇప్పుడైతే దేవుడు మరి ఎక్కువైన వాగ్దానము నియమించి మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నాడని రాయబడింది. ఉన్నటువంటి ఆ నిబంధనలన్నింటికి మించిన ఎక్కువైన గొప్పదైన నిబంధన ఈ యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా చేసిన క్రొత్త నిబంధన. దాన్నే దైవిక ధర్మ విధి అన్నారు. ఈ ధర్మ విధిలో మనం గమనించినప్పుడు కేవలం యూదులకే ఆశీర్వాదం, దీవెన అనే భావన లేదు. పేతురు భక్తునితో కూడా ప్రభు చెప్పారు, దర్శన రూపంలో కొన్ని దర్శనాన్ని ఆయనకు హితవుగా చెప్పి, ఆకాశం నుంచి దింపబడినటువంటి ఒక దుప్పటి, 4 చెంగులు పట్టుకొని దింపబడిన దుప్పటిలో సకల విధములైన చతుష్పాద జంతువులను పెట్టినప్పుడు వాటిని చంపుకొని తినమన్నప్పుడు ఆయన తిరస్కరించారు. అయితే ప్రభు దాని ద్వారా బోధించింది ఏంటంటే, ఇదిగో నేను యూదులకు మాత్రమే కాదు అన్యజనులకు కూడా నేను ప్రభువునే, దేవుడినే, నా ఆశీర్వాదాలు, నా వాగ్దానాలు, నా దీవెనలు అన్నింటినీ కూడా, నా నిబంధనలన్నీ కూడా వారి కొరకే అని ఈ రోజున ప్రపంచంలో అన్ని జాతులు, అన్ని తెగలు, అన్ని వర్గాలు, చదువర్లేమి, చదువులేని వాళ్ళేమి, ధనవంతులేమి, పేదలేమి, అందరికీ
దేవుడు ఒక నిబంధన, అది దాని పేరేమన్నారంటే ఈ వచనంలో ఎక్కువైన, మరి ఎక్కువైన నిబంధనకు మధ్యవర్తిగా ఉన్నారు కనుక మరి శ్రేష్టమైన సేవకత్వము పొంది ఉన్నాడు. ఆయన రాజు, ఆయన యాజకుడు, ఆయన ప్రవక్త, అన్నీ ఆయనలో మనం చూడగలం. 7వ వచనాన్ని మనం చూస్తే, ఏలైనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదై ఏలయనగా ఆ మొదటి నిబంధన లోపము లేనిదైతే రెండవ దానికి అవకాశం ఉండనేరదు. లోపమున్నది దేవుని చేత ఇవ్వబడిన నిబంధన ఎప్పుడు లోపభూయిష్టమైంది కాదు. కానీ ఎవరి కొరకు దేవుడు ఆ నిబంధన చేశారో వారు దానిని నిర్లక్ష్యపరిచి దేవునితో ఉన్న ఒడంబడికను వారు వమ్ము చేసుకొని తిరుగుబాటు చేసి ఆ నిబంధనను దేవునితో వీగిపోయారు. అందువల్లనే దేవుడు రెండవ నిబంధన చేయటానికి ఆయన పూనుకున్నారు. అనగా ఈ 7వ నిబంధన క్రొత్త నిబంధన. 8వ వచనం, అయితే ఆయన ఆక్షేపించి వారితో ఇలాగ చెప్పుచున్నాడు, ప్రభువు ఇట్లనెను, ఇదిగో ఒక కాలము వచ్చుచున్నది, అప్పటిలో ఇశ్రాయేలు ఇంటి వారితోనూ యోదా ఇంటి వారితోనూ నేను క్రొత్త నిబంధన చేస్తాను. 9వ వచనం, అది నేను ఐగుప్తు దేశముల నుండి వేరే పితరులను వెలుపటికి రప్పించుటకై వారికి చేయి పట్టుకుని దినమున వారితో నేను చేసిన నిబంధన వంటిది కాదు. ఏమనగా వారు నిబంధనను ఉల్లంఘించారు, మీరారు. ఏమండి, నిబంధనలు మనిషికి మధ్య జరిగితే మనుషులు వీగిపోతారు, నిబంధనలను మీరుతారు, ఉల్లంఘిస్తారు, కొన్ని మార్లు హాని చేస్తారు, కీడు కూడా చేస్తారు. నిబంధనలు చేసుకున్నప్పుడు పరిగణలోనికి రానటువంటి చాలా విషయాలు మనుషులు వాటిని ధనమైతేనో లేకపోతే ఆస్తులైతేనో వాటిని మాకు పోతున్న ఈ నిబంధన ద్వారాని స్వార్థంతో కొన్ని మారు నిబంధనను మీరుతారు, ఉల్లంఘిస్తారు. కానీ మనకు నిబంధన చేసిన వారు నమ్మదగిన దేవుడు. ఆయన ఎప్పుడు తన నిబంధన విషయంలో మార్చుకోరు, వీగిపోరు, వమ్ము చేయరు. కానీ మనమే దేవునితో నిబంధనను మనము నిలబెట్టుకోలేకపోయిన వాళ్ళగా ఉన్నాం, వీగిపోయిన వారుగా ఉన్నాం, మీరిన వారుగా ఉన్నాం. అందుకే క్రొత్త నిబంధన చేయవలసి వచ్చింది. ప్రపంచమంతా ఈ రోజున క్రొత్త నిబంధన క్రింద క్రీస్తు వారి ద్వారా చిందించబడిన ఆ నూతన నిత్య నిబంధన రక్తము క్రింద మనందరం కూడా ఉన్నాం. ఆ వెల ద్వారానే విమోచింపబడ్డాం, క్రయధనము చెల్లింపబడింది. 10వ వచనం, ఆ దినములైన తర్వాత ఇశ్రాయేలు ఇంటి వారితో నేను చేయబోవు నిబంధన ఏదనగా వారి మనస్సులలో నా ధర్మ విధులను ఉంచెదను, వారి హృదయముల మీద వాటిని వ్రాయుదును, నేను వారికి దేవుడినయ్యుందును, వారు నాకు ప్రజలయ్యుందురు. ఐగుప్తులో ఫరో హృదయాన్ని కూడా కఠినపరచడానికి గల కారణం అదే. తన బిడ్డలైన వారు, తన జనులైన వారు ఆయనను తండ్రిగా, ఆయనను భర్తగా, పెనిమిటిగా గుర్తించలేని స్థితి. ఒకవేళ గుర్తించిన కొద్ది కాలం గుర్తించుకోవటం, తర్వాత మమ్మల్ని విమోచించిన దేవుడు కాదు, మేమే వచ్చాం, మరొకరు ద్వారా వచ్చామని వేరే దేవతలకు ఆ ఘనతను, మహిమను ఆపాదించేవారిగా చూస్తాం. ఆ తర్వాత 11వ వచనం, వారిలో ఎవడను ప్రభువును తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయడు. వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. ఆ తర్వాత నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇకను ఎన్నడను జ్ఞాపకము చేసి కొననని ప్రభు సెలవిచ్చుచున్నారు. ఆయన క్రొత్త నిబంధన అని చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగిలి ఉడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఈ పాత నిబంధనలన్నీ కూడా అవి నిర్వీర్యమైపోయి మానవుల అవిధేయత ద్వారా ఒక క్రొత్త నిబంధన చేయబడింది. మనందరం ఆ నిబంధన క్రింద ఉన్నామని ఈ సత్యవేద గ్రంథంలో వ్రాయబడిన నిబంధనల వచనాలన్నీ మనకు తెలియజేస్తూ ఉన్నాయి. 3వ లేఖనాధారం ఇర్మియా ప్రవచన పుస్తకం 32వ అధ్యాయము
40-41 వచనాలు చూసినప్పుడు, ఎన్నడెన్నటికీ మేలు చేయుట మాననటువంటి నిత్య నిబంధన ఇది. ఈ నిబంధనను ధ్యానం చేయటానికి ముందు మనం ధ్యానించిన మరి ముందు 2 విషయాలు కూడా, 2 నిబంధనలు, ఈ క్రొత్త నిబంధనకున్న 2 స్వభావాలు, గుణలక్షణాలను మనం జ్ఞాపకం చేసుకుందాం. మొదటిది, క్రీస్తు వారి ద్వారా ఆయనే తన రక్తముతో చేసిన నిబంధన. 2వ లేఖనాధారం హెబ్రీ పత్రిక 8:6-13 చొప్పున, వాగ్దానాలను బట్టి నియమింపబడిన మరి ఎక్కువైన లోపము లేని నిబంధన. ఇది క్రొత్త నిబంధన. 3వది కూడా మనం చూసినప్పుడు ఇర్మియా పుస్తకంలో, ప్రవచన పుస్తకంలో 32వ అధ్యాయము 40-41 వచనాల్లో చూసినప్పుడు, మేలు చేయుట మానని నిత్యమైన నిబంధన. దేవుడు ఎప్పుడు కూడా మేలు చేసేవాడే. ఈ మధ్యకాలంలో మన కొత్త రచయితలని దేవుడు సిద్ధపరుస్తున్నారు. చాలా మంచి రచయితలు సిద్ధపరుస్తున్నారు. అదే సమయంలో చాలామంది వారికి వారే రచయితలుగా ప్రకటించుకొని వాక్యానికి వక్రీకరించి ఎన్నో పిచ్చి మాటలతో పాటలు రాస్తున్నారు. వారికి దేవుడు చక్కని ఆలోచనలు ఇచ్చి మంచి పాటలు రాయించాలని మేము ప్రార్థన చేస్తున్నాం. చక్కని పాటలు రాసేవాళ్ళు కూడా ఉన్నారు. మేలు చేయక నీవు ఉండలేవయ్యా, ఆరాధించక నేను ఉండలేనయ్యా. నిజమే, మంచి మంచి పాటలు వస్తున్నాయి. దేవుని స్వభావమే మేలు చేయుట. అందుకని మేలు చేయుట మాననటువంటి నిత్యమైన నిబంధనను ఆయన చేశారని చెప్పారు. అదే క్రొత్త నిబంధనకున్న మరొక లక్షణం. అదేంటంటే, మనం చూస్తే 32వ అధ్యాయం 40-41 చూస్తే, నేను వారికి మేలు చేయుట మానకుండునట్లు నిత్యమైన నిబంధనను వారితో చేయుచున్నాను. వారు నన్ను విడువకుండునట్లు వారి హృదయములలో నా ఎడల భయభక్తులు పుట్టించెదను. వారికి మేలు చేయుటకు వారి యందు ఆనందించుచున్నాను. నా పూర్ణ హృదయముతోనూ నా పూర్ణాత్మతోనూ ఈ దేశంలో నిశ్చయముగా వారిని నాటెదను. దేవుడే చెప్తున్నారు, మనకు మేలు చేయటం అంటే ఆయనకి ఎంతో ఇష్టం అంట. ఎంత ఇష్టం అంటే, ఆయన పూర్ణ హృదయంతో, ఆయనకున్న పూర్ణ ఆత్మతో వారందరినీ నాటి పెంచి పెద్ద చేసి వృద్ధి చేస్తాడు. పౌలు భక్తుడు అన్నారు, నేను నాటి తిని అపోల్లో నీరు పోసెను, వృద్ధి కలుగు చేసిన చేయువాడు దేవుడే. కనుక దేవుడే ఎన్నటికీ మేలు చేయుట మాననటువంటి ఒక నిత్యమైన నిబంధనను చేశారు మన కోసం. అందువల్ల 4వది కూడా చూద్దాం. ఈ స్వభావము లేదా క్రొత్త నిబంధనకున్న లక్షణాన్ని మనం చూస్తున్నాం. 4వ లక్షణం కూడా చూసినప్పుడు, ఈ నిబంధన ఎటువంటిదంటే సమాధానార్థమైన నిబంధన. సమాధానార్థమైన నిబంధన అనగా, ఇరు వర్గాల మధ్య ఏ విధమైన భేషజాలు కానీ, ద్వేషాలు కానీ, ఈర్ష్యలు, పగలు, ప్రతీకారాలు, ద్వేషాలు లేకుండా ఇరు వర్గాలు సయోధ్యగా ఉండటం. దేవునికి మానవులకు మధ్య ఒకానొకప్పుడు ఏ విధమైనటువంటి సత్సంబంధాలు లేకుండా పాపమనే అడ్డుగోడ వచ్చి ఎడబాటు కలిగింది. మలాకీ ప్రవచన పుస్తకం నుంచి మత్తయి సువార్త మధ్యలో 400 సుమారు సంవత్సరాల పాటు దేవుని మాట ఎవ్వరికి వినబడలేదు. దేవుడు మౌనంగా ఉన్నారు. సైలెంట్ ఏజ్గా, ఆ యుగంగా, మౌన యుగంగా మనం చూస్తాం. ఆ విషయాలు మనం గమనించినప్పుడు, మానవులకు దేవునికి మధ్య ఎడబాటు ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చి పరిశుద్ధుడిగా జీవించి సర్వమానవాళి పాప పరిహారార్థమై కలువరి సిలువలో తన రక్తాన్ని బలియాగంగా అర్పించారు. అందువల్ల ఇది సమాధానార్థమైన నిత్య నిబంధన. ఈ నిబంధనలో ఇమిడి ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏంటంటే సమాధానం. నేను వారితో సమాధానార్థమైన నిబంధన చేసేదను, అది నాకును వారికి నిత్య నిబంధనగా ఉండును. నేను వారిని స్థిరపరచెదను, వారిని విస్తరింపజేసి వారి మధ్య నా పరిశుద్ధ స్థలమును నిత్యము ఉంచెదను. నా మందిరము వారికి పైగా నుండును, నేను వారి దేవుడనయుందును, వారు నా జనులయుందురు. మరియు వారి మధ్య నా పరిశుద్ధ స్థలము నిత్యమునుటను బట్టి యెహోవానైన నేను ఇశ్రాయేలీలను పరిశుద్ధపరచువాడనని అన్యజనులు తెలుసుకొందురు. చాలా మార్లు
అన్ని జనులంటే వేరే వాళ్ళు, క్రైస్తవులంటే ఒక వర్గం అని చాలా చిన్నపాటి అజ్ఞానంతో చాలామంది మాట్లాడుతూ ఉంటారు. అన్యజనులు అంటే ఒకటే ఒక నిర్వచనం, దేవుణ్ణి ఎరుగని ప్రజలు. వారు ఎక్కడున్నారు, ఏ దేశంలో ఉన్నారు, ఏ జాతిలో ఉన్నారు, ఏ వర్గంలో ఉన్నారు అని అనవసరం. దేవుణ్ణి ఎరిగిన ప్రజలు, ఎరగని ప్రజలు. దేవుణ్ణి కలిగిన ప్రజలను ఆస్తికులని, దేవుణ్ణి లేడన్న వారిని నాస్తికులని అంటాం. అది మనందరికీ తెలిసిన సాధారణ సత్యమే. ఈ విషయంలో గమనించినప్పుడు దేవుడు అన్ని తెగల మధ్య, అన్ని జాతుల మధ్య, అన్ని వర్గాల మధ్య సమాధానాన్ని స్థాపించడానికి వచ్చారు. ఆయన నేనిచ్చే సమాధానం, నేనిచ్చే శాంతి గొప్పది, లోకం ఇచ్చేది గొప్పది కాదని ప్రభు చెప్పారు. ఆయన సమాధానకర్త అని కూడా యెషయా పుస్తకంలో ప్రవచనాలు చూస్తాం. సో ఇది సమాధానార్థమైన నిత్య నిబంధన, క్రొత్త నిబంధన. క్రొత్త నిబంధనకున్న 4వ లక్షణాన్ని చూసాం. 5వ లక్షణాన్ని కూడా మనం చూస్తే యెషయా పుస్తకంలో, ప్రవచన పుస్తకం 59వ అధ్యాయము 21వ వచనాన్ని చూస్తే, నేను వారితో చేయు నిబంధన ఇది, మీ మీదనున్న నా ఆత్మను నేను నా నోట నుంచిన మాటలను నీ నోట నుండి, నీ పిల్లల నోట నుండి, నీ పిల్లల పిల్లల నోటి నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎన్నటికీ మన జీవితంలో నుంచి, మన భక్తి జీవితంలో నుంచి, మన ధ్యానంలోంచి బయటికి తొలగనటువంటి దేవునితో ఉన్న అనుబంధము, సంబంధము, బాంధవ్యము, ఇవన్నిటినీ కూడా దేవుడు ఎల్లప్పుడూ మనలో నిలిపి ఉంచుతారట. ఇది ఎన్నడూ తొలగిపోని నిబంధన. దేవుడు ఇటువంటి నిబంధనలు స్థిరమైన, దృఢమైన, మేలుకరమైన, ఆశీర్వాదకరమైన, తొలగిపోని, సమాధానార్థమైన నిబంధనలు మన కొరకు స్థిరమైన వాటిని చేస్తూ ఉంటే, నేను చివరిలో చెప్దాం అనుకుంటుంది, ముందుగానే చెప్తున్నా, మనమే దేవునితో నిబంధనలను వీగిపోతూ ఉన్నాం. అది ఆలోచించుకోవాలి. పూర్వీకులు చేసినటువంటి, లేదా పూర్వీకులైన పెద్దలైన వారు, లేదా మన దేవుని జనాంగమైన వారు ఎప్పుడు తిరుగుబాటు చేస్తూ దేవుని మీద తిరుగుబాటు చేస్తూ ఉంటున్నటువంటి వారుగా చూస్తాం. ఈ క్రొత్త నిబంధనకున్న మరొక లక్షణం, 6వ లక్షణం, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనాన్ని చూసినప్పుడు, ఈ క్రొత్త నిబంధనకున్న మరో లక్షణం ఏంటంటే, స్వభావం ఏంటంటే, ఇది జీవింపచేయు ఆత్మకు చెందిన నిబంధన. ఆత్మ ఎప్పుడు కూడా నశించేది కాదు. ప్రసంగి పుస్తకంలో, గ్రంథంలో మనం చూస్తాం ఏమనంటే, మన్నైనది వెనుకటి వలె మంటికి పోతుంది, కానీ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరకు వెళుతుంది. ఆత్మకు మరణం లేదు. అది దేవుడు ఉంచినటువంటిది, మనలో ఉంచిన దీపం. అది ఆ దీపం ఎన్నటికీ కూడా ఆరేది కాదు, దేవుని దగ్గరకు తిరిగి మళ్ళా వెళ్ళేటటువంటిది. అది ఎప్పుడూ కూడా నిత్యము నిలిచి ఉండేది, ఆరిపోయేది కాదు. అందుకని ఈ నూతన నిత్య నిబంధన, క్రొత్త నిబంధన జీవింపచేసేటటువంటి ఆత్మకు చెందిన నిబంధనగా మనం చూస్తాం. ఆయనే, 6వ వచనం, ఆయనే మమ్మును క్రొత్త నిబంధనకు, అనగా అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు అగుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును కానీ ఆత్మ జీవింపచేయును. జీవింపచేసే ఆత్మ ద్వారా చేయబడినటువంటి నిబంధన, దానికి చెందినటువంటి నిబంధన ఈ నూతన నిత్య నిబంధన. యేసుక్రీస్తు ప్రభు వారు చిందించిన ఆ యవ్వన పవిత్ర శ్రేష్ఠ రక్తము ద్వారా చేయబడిన, దేవుడు చేసిన స్థిరమైన నిబంధన, అది నూతన నిత్య నిబంధన, క్రొత్త నిబంధన. అదే దేవుని ధర్మ విధి, దేవుడు పునఃస్థాపన చేసిన నిబంధన. ఇర్మియా పుస్తకంలోని 50వ అధ్యాయంలో, ప్రవచన పుస్తకంలో 4-5 వచనాలు చూసినప్పుడు, ఇది ఎన్నడూ మరువబడని నిబంధన, ఇది ఎన్నడూ మరువబడని నిబంధన. చూస్తే 4వ వచనం నుంచి చూస్తే, ఆ కాలమున ఆనాటికి ఇశ్రాయేలు వారును యోధా వారును కూడి వచ్చెదరు, ఏడ్చుచు సాగుచు తమ దేవుడని యెహోవా యొద్ద విచారించుటకై వచ్చెదరు. 5వ వచనం చాలా ప్రాముఖ్యమైన వచనం. ఎన్నటికి మరువబడని నిత్య నిబంధన చేసుకొని యెహోవాను కలుసుకుందాం రండని చెప్పుకొనుచు
సియోను తట్టు అభిముఖులై అచ్చటికి వెళ్ళు మార్గము ఏదని అడుగుచు వచ్చెదరు. ఇదే యెహోవా వాక్కు. ఇశ్రాయేలు వారందరూ కూడా కూర్చబడేటటువంటి, సమకూర్చబడేటటువంటి, ఎన్నడూ దేవుడు మర్చిపోనటువంటి స్వభావము కలిగిన నిబంధన ఈ క్రొత్త నిబంధన. ఎన్నడూ దేవుడు మర్చిపోరు. ఆయన మర్చిపోవటానికి నరుడు కాదండి, నరుడు కాదు. దైవిక గుణలక్షణాలను మనం ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన సర్వవ్యాపి అయిన దేవుడు, వెలుగయ్యున్న దేవుడు, వాక్కు అయ్యున్నటువంటి దేవుడు, ఆయన ఇంకా ప్రేమ అయ్యున్నటువంటి దేవుడు. ఎన్నో గుణలక్షణాలు ఉన్నాయి కనుక ఇందులో ఆయన ఎన్నటికీ మరువబడని నిబంధనను చేసినటువంటి దేవుడు. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో మనం చూస్తే ప్రపంచ క్రైస్తవ సంఘమంతా, సహవాసమంతా ప్రభుబలలో పాల్గొనే ముందు నిత్యము తప్పకుండా పఠించేటటువంటి ఈ పరిశుద్ధ సత్యవేద గ్రంథంలోని గొప్పదైన లేఖనం, ప్రభుబలను సమీపించే ముందు మనం చదువుకునేటటువంటిది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11:25 చూస్తే, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలననైన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకొనుటకై దీనిని చేయుడనెను. మనందరం కూడా ఎంత ధన్యులమో, ఎంత ఆశీర్వదించబడిన వాళ్ళమో, ఎంతగా దేవునితో అనుబంధం కలిగి ఉండవలసిన వాళ్ళమో. నిజంగా కృతజ్ఞత భావం ఉంటే పితరుల వలె కాకుండా స్థిరులుగా మనం ఉంటాం. ఈ నిబంధనకున్న స్వభావమే స్థిరమైన స్వభావం. ఈ లక్షణాలని మనం చదువుకుంటున్నాం, సుగుణాలు, స్వభావాలని చదువుకుంటున్నాం. 9వదిగా చూచినప్పుడు యెహెజ్కేలు ప్రవచన పుస్తకంలోనే 11వ అధ్యాయము 19-20 వచనాలు చూస్తే, వారు నా కట్టడలను నా విధులను అనుసరించి గైకొనున్నట్లు నేను వారి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి వారికి మాంసపు గుండెను ఇచ్చి వారికి ఏక మనస్సు కలుగజేసి వారి యందు నూతన ఆత్మ పుట్టిస్తాను. అప్పుడు వారు నాకు జనులయ్యుందురు, నేను వారికి దేవుడనయ్యుందును. దేవుడు ఎప్పుడు కోరుకునేది ఇదేనండి. నేను వారికి దేవునిగా ఉన్నాను. ఎంత ఇష్టపూర్వకంగా వారి దేవునిగా నేనున్నానో వారు కూడా నా దేవుడు అని ఉండాలని దేవుడు కోరుకుంటున్నారు. ఇదే గొప్పదైనటువంటి ఒక యూనిక్ ఫ్యాక్ట్. అది క్రైస్తవ్యంలో, ప్రపంచంలో, దైవిక కోణంలో ప్రతి వాళ్ళు అర్థం చేసుకోవాల్సిన, గుర్తుపెట్టుకోవాల్సిన సత్యం ఏంటంటే, దేవుడు ఎప్పుడు నన్ను వారు దేవుడుగా గుర్తించాలి. నేను వారిని నా ప్రజలుగా గుర్తించాను, నా బిడ్డలుగా, నా సంతతిగా గుర్తించి వారిని అన్ని కాలాలలో, అన్ని అవస్థలలో, అన్ని యుగాలలో కాపాడుతూ వస్తున్నాను. కానీ వారు నిబంధనను వమ్ము చేసుకుంటున్నారు. ఇక మీదట అటువంటి వమ్ము చేసుకునే వీలు లేనటువంటి గొప్ప నిబంధన ఈ వచనాల్లో మనం తెలుసుకునేటటువంటిది ఏంటంటే, ఆత్మ స్వభావం, ఆత్మ నిబంధనలో ఇది నూతన ఆత్మ సంబంధమైన, క్రొత్త ఆత్మ సంబంధమైన నిబంధన. క్రొత్త ఆత్మ సంబంధమైన నిబంధన. ఇంకొకటి ఏంటంటే, ఈ దినాల్లో మనము దేవునితో చేసిన నిబంధనలను ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకనంటే అలా జ్ఞాపకం చేసుకున్నప్పుడే దేవుడు కోరేటటువంటి, వారు నాతో చేసిన నిబంధనను వారు మర్చిపోకూడదు, వీగిపోకూడదు అనేటటువంటి ఆశను ప్రభు వ్యక్తం చేస్తున్నారు. అందుకే కీర్తనల కావ్య పుస్తకం చూడండి, కీర్తనల గ్రంథం 50వ అధ్యాయం 5వ వచనంలో చూస్తే, బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకుని నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీది ఆకాశమును భూమిని పిలుచుచున్నాడు. దేవునితో నిబంధన చేసుకున్నావా? ఏం చేసుకున్నావు? ఎలా చేసుకున్నావు నిబంధన అంటే, దినవృత్తాంతాలు 2వ పుస్తకంలో కూడా చూస్తే 15వ అధ్యాయం నుంచి 15వ అధ్యాయంలో 12 నుంచి 15 వరకు, పూర్ణ హృదయముతోనూ పూర్ణాత్మతోనూ తమ పితరుల దేవుడైన యెహోవా యొద్ద తాము విచారణ చేయుదుమనియు, పిన్నలే కానీ, పెద్దలే కానీ, పురుషులే కానీ, స్త్రీలే కానీ, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా యొద్ద విచారణ చేయని వారందరికీ మరణము విధించుదుమనియు నిష్కర్ష చేసుకొనిరి.
వారు ఎలుగెత్తి బొబ్బలిడుచు మేళములతోనూ బూరల నాదముతోనూ భేరీ ధ్వనులతోనూ యెహోవా సన్నిధిని ప్రమాణము చేసిరి. ఇలాగ ప్రమాణము చేయబడగా యోధావారందరూ సంతోషించిరి. వారు పూర్ణ హృదయముతో ప్రమాణము చేసి పూర్ణ మనసుతో ఆయనను వెదకియుండిరి గనుక యెహోవా వారికి ప్రత్యక్షమై చుట్టూనున్న దేశస్థులతో యుద్ధములు లేకుండా వారికి నెమ్మది కలుగజేసెను. దేవునితో నిబంధన చేసుకున్న తరువాత వారికి ఎటువంటి యుద్ధాలు లేకుండా దేవుడు నెమ్మదిని కలుగజేశాడట. మనం కూడా పాపులుగా, శాపగ్రస్తులుగా, అవిధేయులుగా, దుర్భ్యాసాలతో, దురలవాట్లతో మనము లోకముతో మమేకమైపోయి ఉన్నప్పుడు దైవజనులైన వారు సువార్త ప్రకటించినప్పుడు ఆ సువార్త శక్తి ద్వారా పట్టబడిన మనం, అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో పేతురు భక్తుడు లేచి ప్రసంగించినప్పుడు ఏ విధంగానైతే అనేకలు వేల మంది వాక్యం చేత హృదయంలో గుచ్చబడ్డారో, నాటబడ్డారో, అప్పుడు వారందరూ కూడా వారి పాపాలు ఒప్పుకొని వారందరూ కూడా పాపులమని గుర్తించి బాప్తిస్మం పొందారు. మనందరం కూడా బాప్తిస్మంలో ఒక ఒడంబడిక, ఒక ప్రమాణం చేసుకుంటాం. మొదట్లోనే నేను ప్రస్తావించాను, మనుషులు చాలా మార్లు ఒకరితో ఒకరు ఒడంబడికలు, నిబంధనలు చేసుకుంటారు. కానీ ఆ నిబంధనలలో స్థిరులుగా నిలబడకపోవటం వల్లే బంధాలు, బాంధవ్యాలు చెల్లాచెదురైపోతూ విచ్ఛిన్నమైపోతూ ఉన్నాయి. కోర్టుల్లో కేసులు, వేల లక్షల కేసులు ఉన్నాయి. కారణం ఏంటి తెలుసా? మనుషుల మధ్య నిబంధనలు ఫెయిల్ అయిపోవటం వల్ల. మనం దేవునితో బాప్తిస్మానికి దిగినప్పుడు ఒడంబడిక చేసుకున్నాం, ప్రమాణం చేశాం. ఇదిగో నా పాప జీవితాన్ని ప్రభు కడిగి శుద్ధి చేశారు కనుక నేను ఇక మీదట కష్టమైన, కన్నీరైన, ఇరుకైన, ఇబ్బంది అయిన, శాసనాలైన, అధికారాలైన, రాజులైన, ఎవరైనా సరే, ఏదైనా సరే, ఏ వ్యతిరేకతలైన, అవమానాలైన, నిందలైనా నేను క్రీస్తు ప్రేమ నుంచి దూరం కాను, ఆయనకు సాక్షిగా నిలబడతానని మనం దేవునితో ఒడంబడిక చేసుకున్నాం, ప్రమాణం చేశాం, నిబంధన చేశాం. సంఘం చూస్తూ ఉంది, దైవజనులు చూస్తూ ఉండగా, పరలోకం నుంచి దూతగణము, త్రిత్వమైన దేవుడు చూస్తూ ఉండగా చేసినటువంటి ప్రమాణాలు, నిబంధనలను మనం వీగిపోయాం. ఏది ఆది ప్రేమ? ఏది? రక్షింపబడిన తొలిటి దినాల్లో మనలో ఉన్నటువంటి ఆ ప్రేమ, దైవికమైన ప్రేమ, దేవునితో ఉన్న అనుబంధం, సంబంధం ఏమైపోయాయి? ఈరోజు ఈ సందేశం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు తాను చేసిన నిబంధనలలో ఎంతో శ్రద్ధ, ప్రేమ ప్రజల మీద కలిగి ఉన్నప్పటికీ ప్రజలు వాటిని వీగిపోయారు, వాటన్నిటినీ కూడా విస్మరించారు. అందుకని ఎన్నటికీ వీగిపోనటువంటి క్రొత్త నిబంధనను ప్రభు చేశారు. అది ఎన్నటికీ మారనిది, ఎన్నటికీ వీగిపోనటువంటిది, నిత్యము నిలిచి ఉండే ఎన్నో స్వభావాలు, ఆ లక్షణాలు చదివాం. మనం దేవునితో చేసుకున్న నిబంధనను ఉల్లంఘిస్తున్నాం. ఈ రోజున కన్నీటి ప్రార్థన కొరవడిపోయింది. ఒక్క హృదయంలోంచి కూడా మాంసపు గుండెగా ఉండి అనేకుల కొరకు భారసహితమైన హృదయంతో ప్రార్థన చేయటానికి మనం అసలు కన్నీటితో ప్రార్థన చేసి ఎంతకాలం అయింది? కన్నీరు విడిచి ప్రార్థించి ఎంతకాలం అయింది? ఆది ప్రేమ, తొలి ప్రేమ దేవునితో దూరం అయిపోయింది. అందుకనే మనము వాగ్దానములను మీరిన వారిగా ఉన్నాం. మనం చేసుకున్నటువంటి దేవునితో చేసుకున్న ఒడంబడిక, ప్రమాణాలు, వీటన్నిటిని కూడా మనం విస్మరించాం. అందుకనే ఈ క్రొత్త నిబంధన క్రింద ఉన్న మనము ఆ నిబంధనను బట్టి అతిశయించవలసిన వారుగా ఉన్నాం. పౌరుషంతో ఇంతటి స్థిరమైన నిబంధనను ఇచ్చినటువంటి దేవుడు మా కోసం ఇచ్చారు కనుక మేము కూడా మేము చేసిన ఒడంబడిక, నిబంధనను స్థిరులుగా దాన్ని అనుసరిస్తాము. యెహోషువ కూడా తీర్మానించుకొని ఆ తీర్మానాన్ని చెప్తాడు. మనందరికీ సుపరిచితమైన లేఖన భాగం యెహోషువ పుస్తకం 24వ అధ్యాయం 15 నుంచి 17 వచనాల్లో, మీరు ఎవరెవరిని సేవిస్తారో సేవించుకోండి, కానీ నేనును నా కుటుంబం మాత్రము మేము యెహోవానే సేవిస్తాము అని తన తీర్మానపూర్వకమైన విషయాన్ని అక్కడ ప్రకటన చేస్తూ వచ్చారు. మనము ప్రభువునే సేవించాలి. ఈ రోజుల్లో ధనాన్ని సేవిస్తున్నాం, అధికారమును, పేరు ప్రఖ్యాతులను, ఘనతను కోరుకుంటున్నాం. నీవు నమ్మకస్తుడుగా ఉంటే నిన్ను దేవుడు ఎంత ఘనపరచాలో, ఎంత హెచ్చించాలో అంతగా హెచ్చిస్తారు. అది దైవికమైన హెచ్చింపు, ఘనత. కానీ మనం చూస్తే మనుష్యులు స్థిరచరాస్తులకు, ధనానికి
అధికారానికి, పదవులకు, మోసాలకు, దగాలకు, కుట్రలకు ఏదో ఒక రీతిన సంపాదించాలి. ఓవర్ నైట్లో కోటీశ్వర్లు అయిపోవాలి. హత్యలు, మోసాలు, దగాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ వచ్చేసి మనం దేవునితో చేసిన నిబంధన దూరం చేసుకుంటున్నాం. రోమపత్రిక 12వ అధ్యాయం మొదటి 2 వచనాలు చూసినప్పుడు, పరిశుద్ధమును సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాం. మనలో పునఃసమర్పణ లేదు. పునఃసమర్పణను మనం కోల్పోయాం. అందుకే ప్రభునందు ప్రియులారా, చేతులు జోడించి మీకు నేను ఈ సోషల్ మీడియా ముఖంగా చెప్పేది ఏంటంటే, దేవుడైతే మన క్షేమార్థం, మన ఆశీర్వాదార్థం, మన తరతరాలు దైవిక దీవెన చేత ఆశీర్వదించబడాలని, ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి జాతులు, వర్ణాలు, వర్గాలు, విభేదాలు ఇవన్నిటికీ అతీతమైన ఒక క్రొత్త నిబంధనను ప్రభు చేస్తే, మనం వీగిపోతూనే ఉన్నవారుగా ఉంటే దేవుడు మెచ్చడు. మనము మోసగాండ్లుగా మోసం చేసేవాళ్ళగా ఉన్నాం. దేవుడు ఎప్పుడు కూడా న్యాయవంతుడుగా ఉండి మన దీవెనను కోరుతూ, ఆశీర్వాదాన్ని కోరుతూ, అభివృద్ధిని కోరుతుంటే, మనమైతే విచ్చలవిడి జీవితం, డోలాయమాన జీవితం, అటు ఇటు ఊగిసలాడే జీవితం జీవిస్తూ ప్రభుకి ఇష్టలుగా ఉండలేకపోతున్నాం. అందుకని మనము దేవునితో చేసుకున్నటువంటి నిబంధన, ప్రమాణం, ఒడంబడిక, వాగ్దానం వీటిని మర్చిపోకుండా ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. బండరాతి హృదయం లాగా మారిపోయి ఉండొచ్చు, కానీ ప్రభువు మాంసపు గుండెనిచ్చి, అక్షరం చంపుతుంది కానీ ఆత్మ బతికిస్తుంది అన్నట్లుగా, మనం మర్చిపోయిన ఆ తొలి ప్రేమ, ఆది ప్రేమ దేవునితో, దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేసుకొని, మనము ఏ నిబంధనలు చేసుకున్నామో దేవునితో, ఏ ఒడంబడికలు చేసుకున్నామో వాటిని జ్ఞాపకం చేసుకొని తిరిగి మరలా దేవునితో సత్సంబంధము, సత్సహవాసము కలిగిన వారుగా ఉండునట్లుగా చిన్న ప్రార్థన చేసుకొని పరిశుద్ధాత్మ దేవునికి మనం అప్పగించుకుందాం. దయగలిగిన మా తండ్రి, ఈరోజు మీరు మా పితరుల కాలం నుండి చేస్తూ వచ్చిన నిబంధనలు మేమే మీరాం ప్రభువ. మా పితరులు మీరారు ప్రభువ, తిరుగుబాటు చేశారు ప్రభువ. కానీ ఎన్నడూ మారని, చెక్కు చెదరని ఒక క్రొత్త నిబంధన, ధర్మవిధిని పునఃస్థాపన చేశారు మీరు. అయితే మేమైతే అల్పులుగా, అల్పత్వంతో మీ దగ్గర మేం చేసుకున్న ఒడంబడికను వదిలిపెట్టేశాం ప్రభు, మర్చిపోయాం ప్రభు, లోకాశలకు లొంగిపోయాం. ఇదిగో సాంఘిక మాధ్యమం ద్వారా ఆకర్షించబడి టీవీలకి, కంప్యూటర్లకి, మొబైల్కి అతుక్కుపోయి మీతో సమయం గడపలేక ప్రార్థనా జీవితాన్ని కోల్పోయి, సహవాసాన్ని కోల్పోయి, జీవన వ్యాపారం వైపే దృష్టి పెట్టి బతుకుతున్నాం నాయన. మమ్మల్ని క్షమించి మేము చేసుకున్న ఒడంబడికను తిరిగి జ్ఞాపకం చేసుకొని, నూతన నిత్య రక్తంలోని నిబంధనలోని, ధర్మవిధిలోని గొప్పతనాన్ని, లక్షణాలను, స్వభావాలను జ్ఞాపకం చేసుకొని స్థిరులుగా నీ వైపు మళ్ళుటకు కృప చూపించమని మీకు అప్పగించుకుంటూ నజరేయుడని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృపా, ప్రేమ, సమాధానములు మనలో క్రొత్త నిబంధన విషయమై నూతన తీర్మానమును అనుగ్రహించి ప్రభువుకు సమీపస్తులుగా చేయుదురుగాక. ఆమేన్.